నిర్మలమైన మనసుతో నిష్కమ భావంతో భక్తుడు సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, జలం తాను ప్రీతితో అంగీకరిస్తానని భగవానుడే గీత బోధ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మనిష్టతో జీవించగల శక్తిని అనుగ్రహించమని, సత్యవ్రతాన్ని పాటించే బుద్ధిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి, పూజించాలి. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మనిషికి ధైర్యాన్నిస్తుంది. దేవాలయాల్లో భగవంతుడి ముందు ప్రణమిల్లినప్పుడు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సాంప్రదాయబద్ధమైన పూజా విధానాన్ని విస్మరించి కొంతమంది మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలకు పూనుకోవటం చూస్తున్నాం. ధన సంపాదన లక్ష్యంగా స్వార్థపరులైన తాంత్రికులు చేస్తున్న మోసాలకు అమాయకులు బలవుతున్నారు. మనసు సంచలమైనది. అనంతమైన కోరికలతో మనిషిని వేధిస్తుంది. తమ కోరికలు తీర్చుకోవటానికి ఎంతటి పాపానికైనా సిద్ధపడటం స్వార్థపరుల నైజం. కొన్ని ఊహలు భయపెడతాయి. భయం మనసుని బలహీనపరచి మనిషి శక్తి సామర్థ్యాలను హరిస్తుంది. మానసిక బలహీనత మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. మనసును అదుపు చేయలేని వారు అసాధ్యమైన కోరికల సాధనకు తాంత్రికులను ఆశ్రయిస్తారు. కొందరు ఎన్నో అనుమానాలతో బాధపడుతూ ప్రారంభించిన పనులు పూర్తి చేయలేక సతమతమవుతుంటారు. అనుమానం పెనుభూతమై వారి మనసులో ద్వేషాన్ని రగిలిస్తుంది. ద్వేషం అనుచిత చర్యలకు ప్రేరేపిస్తుంది. ఇతరులు తమని ద్వేషిస్తున్నారని భావిస్తూ తమకేదో ఆపద రాబోతుందని భయపడుతూ దిక్కు తోచని స్థితిలో క్షుద్ర పూజల వైపు మొగ్గుతారు. కొన్ని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు మానసికంగా క్షోభిస్తూ తమకేదో జరిగిందనుకుంటూ దానికి విరుగుడు అంటూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుప్త నిధులున్నాయన్న భ్రమలో కొందరు తాంత్రికులను ఆశ్రయించి ధనాన్ని, విలువైన కాలాన్ని నష్టపోతున్నారు. ఇలాంటి వినాశనానికి దారితీస్తాయి. సంకుచిత మనస్తత్వమే మూఢనమ్మకాలకు పునాది. దాన్ని వదిలించుకోవాలి. కమలాక్షుడిని అర్చించు, చేతులే చేతులు. లక్ష్మీపతిని కీర్తించు, నాలుకే నాలుక. నారాయణుడికి మొక్కే శిరస్సే శిరస్సు. ఆది పురుషుడి మీద లగ్నమైన బుద్ధి సద్బుద్ధి అని చెప్పిన భాగవతాన్ని ప్రామాణికంగా తీసుకొని భగవంతుణ్ణి ధ్యానించే భక్తులకు సర్వకార్యసిద్ధితో పాటు మనశ్శాంతి లభిస్తుంది. సమస్యల వలయం నుంచి బయటపడటమే తరుణోపాయం. ధ్యానమే ఓంకారంతో నిండిన మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు సమస్యలకు మూల కారణం వెతుకుతుంది. పరిష్కారం దిశగా ఆలోచనలు విస్తరిస్తాయి. సత్పురుషులు సహవాసంతో మనోబలం చేకూరుతుంది. సకారాత్మక ఆలోచనలు రేకెత్తించే పుస్తక పఠనంతో మనసులోని దురాలోచనలు దూరమై సంచలమైన మనసు అదుపులో ఉంటుంది. విషయ తృష్ణ వల్ల కలిగే వ్యాకుల పాటు రేపే దుఃఖం, ఆ దుఃఖం నశించపోవటమే సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ఆ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ లోక గతిని బుద్ధిమంతుడు తెలుసుకోగలుగుతాడు. సుఖదుఖాలను సమానంగా ఎదుర్కోగలుగుతాడు. శోకానికి వేల స్థానాలున్నాయి. భయానికి వందల అవకాశాలు ఉన్నాయి. అవి మూర్ఖుల మీద ప్రభావితం చూపుతాయి. ఆలోచన పరులను శోకం
తాకలేదని చెబుతుంది భారతం. బుద్ధిని సక్రమ మార్గంలో వినియోగించుకొని ప్రేమతత్వంతో ధర్మ మార్గంలో మనుగడ సాగించడమే ఉత్తమ జీవన విధానం. నిజానికి మనిషి పుట్టేటప్పుడు అసలు ఎవ్వరో తెలియదు. ఈ లోకం అంటే ఏమిటో తెలియదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, స్నేహితులు ఎవరో తెలియదు, బంధువులు ఎవరో తెలియదు. ఒక్క వెలుగు చూసి అమ్మ హక్కున చేరటమే మాత్రమే ఆ శిశువుకి తెలుసు. కానీ అమ్మ నేర్పిస్తుంది. ఆయన దేవుడు, ఈయన నాన్న, ఆమె అమ్మమ్మ, ఈమె పెద్దమ్మ, ఆమె మేనత్త, ఈయన మేనమామ, వాళ్ళు అక్క, ఈడు తమ్ముడు, వాడు అన్న, ఇది చెల్లి అంటూ బంధాలను నేర్పిస్తూ ముందుకు నడిపిస్తుంది. అంత కల్మషం లేని మనసుతో ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ శిశువు. ఆ కల్మషం లేని మొహంలో నుంచి ఒక చిన్న చిరునవ్వు వస్తే ఆ శిశువు చుట్టూ 100 మంది ఉన్నా నవ్వుతారు. నవ్వుతున్నాడు అని అందరూ సంతోషిస్తారు. అంతమందిని సంతోషపెట్టగల శక్తి ఒక చిన్న శిశువుకి, అంటే అప్పుడే పుట్టిన ఒక ప్రాణికి ఉంటుంది. అదేవిధంగా భగవంతుణ్ణి నమ్మి కొలిచిన వారికి ఎప్పుడు ఆయన తోడు నీడగా ఉంటాడు అన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో కొలిచిన వారికి ఉన్న ధైర్యం, మనోబలం నమ్మకం లేకుండా కొలిచే వారికి ఉండదు. ఎందుకని అని చెప్పేసి అంటే, ఈ చేపల్ని చూడండి, నీళ్ళల్లో ఎంత హాయిగా తిరుగుతున్నాయో. మనం కూడా అలా రెక్కలు వేసుకొని ఈదగలిగితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆ చేపలు కూడా అనుకుంటాయి కదా నీళ్ళల్లో ఉండి, మనం కూడా వాళ్ళలాగా చెట్టా పట్టాలు వేసుకొని చుట్టూ ప్రపంచాన్ని చుట్టొచ్చే శక్తి ఆ భగవంతుడు మనకి ఇవ్వకపోయినే అని అవి కూడా అనుకుంటూ ఉంటాయి. నిజానికి మనిషి ఆలోచనలు మనిషికి ఉంటాయి, జంతువు ఆలోచనలు జంతువులకు ఉంటాయి. సక్రమ మార్గంలో నడవగలే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది. ఆ మనిషికి మాట, తెలివి అన్నీ ఆ భగవంతుడు ప్రసాదించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోగల శక్తి కూడా మనలోనే దాగి ఉంటుంది.